రికార్డింగ్ ఆన్ చేస్తారా? ఫైన్. చూడండి. సో రికార్డింగ్ ఆన్ చేశారు కదా? ఫైన్. ఓకే. ఓకే, ఒకటి ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. నేను మీకు కొంత డేటా ఫార్వర్డ్ చేస్తాను. అది ఎర్రర్స్ డిస్కస్ చేశాం కదా, కంప్లీటెడ్ కదా. ఎర్రర్స్ అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ ఎర్రర్స్ డిస్కస్ చేశాం కదా. చేసామా లేదా? చేశాను సార్. ఓకే, నేను చాట్ బాక్స్ మోహన్ రెడ్డి ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. కాపీ పేస్ట్ చేయండి అది. చూడండి, ఈరోజు మనం ఏ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నామంటే వెండర్ డౌన్ పేమెంట్ అండ్ కస్టమర్ డౌన్ పేమెంట్స్. సో వెండర్ డౌన్ పేమెంట్స్ అండ్ కస్టమర్ డౌన్ పేమెంట్స్. సో వెండర్ డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి, కస్టమర్ డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, అకౌంట్ పేయబుల్ ఉంది, కంప్లీట్ అకౌంట్ పేయబుల్. అకౌంట్ పేయబుల్లో ఎవరు ఉంటారు? వెండర్స్ ఉంటారు. వెండర్స్ అంటే యాక్చువల్గా P2P అనుకుందాం, P2P ప్రాసెస్ అనుకుందాం, P2Pలో పార్ట్ అనుకుందాం. ఓకే, ఎనీవే, సో వెండర్ డౌన్ పేమెంట్స్ అనేవి ఎవరు చేస్తారు? కొంతమంది పెద్ద పెద్ద వెండర్స్ ఉంటారు. వీళ్ళకి ఏంటి, రా మెటీరియల్ పర్చేజ్ చేయాలంటే డౌన్ పేమెంట్స్ చేయాలి. డౌన్ పేమెంట్ చేయకుండా మనకి రా మెటీరియల్ అనేది సప్లై చేయరు వాళ్ళు. కొంత డౌన్ పేమెంట్ చేయాలి, గ్యారంటీ పర్పస్ అన్నమాట. ఓకే, కొంతమంది వెండర్స్ కి రా మెటీరియల్ పర్చేజ్ చేయాలంటే ఆ వెండర్స్ దగ్గర నుండి మనం ఏం చేస్తామో కొంత ముందుగానే అమౌంట్ అడ్వాన్స్ పే చేయాలి. దీన్ని వెండర్ డౌన్ పేమెంట్స్ అంటారు. అలాగే కస్టమర్ డౌన్ పేమెంట్స్. కస్టమర్ డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి? కొంతమంది కస్టమర్స్ ఏం చేస్తారు, కంపెనీకి అడ్వాన్స్ పే చేస్తారు. ఎగ్జాంపుల్, ఓలా ఎలక్ట్రికల్ స్కూటర్స్ అని లాంచ్ చేస్తారు లాంగ్ బ్యాక్ ఏగో. అడ్వాన్స్ బుక్ చేస్తే కానీ స్కూటర్ ఆన్లైన్లో బుక్ చేయలేము మనం. అలాగే మీరు ఏదైనా బైక్ కానీ కార్ ఏదైనా పర్చేజ్ చేయాలంటున్నారు, ఏం చేస్తారు, కొంత అడ్వాన్స్ అనేది ముందుగానే పే చేయాలి. ముందుగానే అడ్వాన్స్ అనేది పే చేయాలి. దీన్ని ఏమంటారంటే కస్టమర్ డౌన్ పేమెంట్స్ అంటారు. సో వెండర్స్ కి కంపెనీ పే చేస్తే వెండర్ డౌన్ పేమెంట్స్ అంటారు. కస్టమర్స్ కంపెనీకి పే చేస్తారు, దాన్ని కస్టమర్ డౌన్ పేమెంట్స్ అంటారు. కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, వెండర్స్ కి పే చేస్తారు, దాన్ని వెండర్ డౌన్ పేమెంట్ అంటారు. కంపెనీకి కస్టమర్ పేమెంట్ చేస్తే దాన్ని కస్టమర్ డౌన్ పేమెంట్స్ అంటారు. సో డౌన్ పేమెంట్ ఈజ్ నథింగ్ బట్ అడ్వాన్స్ డౌన్ పేమెంట్. డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్పెషల్ GL ఇండికేటర్స్ అన్నమాట. డౌన్ పేమెంట్స్ అంటే మీనింగ్ ఏంటి, అడ్వాన్స్ డౌన్ పేమెంట్స్ అంటారు. అలాగే డౌన్ పేమెంట్స్ ని ఎలా ఎలా కన్సిడర్ చేస్తారు? డౌన్ పేమెంట్స్, వెండర్ డౌన్ పేమెంట్ ఈజ్ నథింగ్ బట్ అడ్వాన్స్ డౌన్ పేమెంట్. సో డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్పెషల్ GL ఇండికేటర్స్ అన్నమాట. మనం సర్వర్ లో చూసిన వెంటనే ఒక స్పెషల్ మనం ఇన్వాయిస్ లో చూసిన వెంటనే ఒక స్పెషల్ GL ఇండికేటర్ ఉంటుంది. దానిపైన ఏమంటుంది, స్పెషల్ GL ఇండికేటర్ అనేది కనిపిస్తుంటుంది ఇన్వాయిస్ పైన. దాన్ని డౌన్ పేమెంట్ అని చెప్పేసి కన్సిడర్ చేయొచ్చు. ఆ స్పెషల్ GL ఇండికేటర్ ఉందంటే మీనింగ్ ఏంటి, స్పెషల్ GL ఇండికేటర్ ఉందంటే మీనింగ్ ఏంటి, దానికి అర్థం ఏంటి, డౌన్ పేమెంట్ చేశారు. కస్టమర్ ఇన్వాయిస్ అయినా వెండర్ ఇన్వాయిస్ అయినా ఏదైనా సరే స్పెషల్ GL ఇండికేటర్ ఉందంటే దానికి మీనింగ్ ఏంటి, డౌన్ పేమెంట్ అని అర్థం. ఇన్వాయిస్ పైన ఉంటుంది ఆ డౌన్ పేమెంట్, స్పెషల్ GL ఇండికేటర్ అనేది దానిపైన ఉంటుంది. ఓకే, స్పెషల్ GL ఇండికేటర్ అనేది ఉంటుంది. దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది కాన్ఫిగరేషన్స్ అన్ని చూద్దాం ఒకసారి మనము. సో ఫస్ట్ నేను మీకు ఏమేమి చేయాలి చూద్దాం. సో ఫస్ట్ మనం చూడండి, వెండర్ డౌన్ పేమెంట్స్ అయినా కస్టమర్ డౌన్ పేమెంట్స్ అయినా ఏదైనా సరే, వెండర్ డౌన్ పేమెంట్ ఈజ్ నథింగ్ బట్ అడ్వాన్స్ డౌన్ పేమెంట్. డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్పెషల్ GL ఇండికేటర్స్ అన్నారు. ఇది వెండర్ కి. కస్టమర్ అయినా అంతే, కస్టమర్ డౌన్ పేమెంట్ ఈజ్ నథింగ్ బట్ అడ్వాన్స్ డౌన్ పేమెంట్. డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్పెషల్ GL ఇండికేటర్స్ అంటారు. సో స్పెషల్ GL ఇండికేటర్స్ ని క్రియేట్ చేయాలి ఇన్వాయిస్ పైన, అడ్వాన్స్ పేమెంట్. ఓకే,
ఫస్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. సో మనము రికన్సిలేషన్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేయాలి. వెండర్ కి క్రియేట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ కస్టమర్ కూడా ఒక రికన్సిలేషన్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను కూడా, అది కూడా కాపీ పేస్ట్ చేయండి. ఇది సింపుల్ వేలో ఉంటుంది. వెండర్ కి కస్టమర్ కి రెండు చేద్దాం ఒకేసారి. చూడండి, రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. సో వెండర్ మన యాక్చువల్గా కస్టమర్ అంటే దేని కిందకు వస్తే యాక్చువల్గా కస్టమర్ మనకి ముందుగానే పేమెంట్ చేశాడు. కస్టమర్ మనకి పేమెంట్ చేశాడు. దేని కింద కన్సిడర్ చేస్తుంది కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో? అసెట్స్. అసెట్ ఎలా అవుతుంది? కస్టమర్ ముందే మనకు పేమెంట్ చేస్తే అసెట్ అవుతుందా? అడ్వాన్స్ రిసీవ్డ్ పే. కరెంట్ లైబిలిటీ కింద కన్సిడర్ చేస్తారు. బ్రాకెట్ యాడ్ చేయండి. అది కరెంట్ లైబిలిటీస్. కస్టమర్ కంపెనీకి పే చేశాడు ముందుగానే, అంటే మన కస్టమర్కి అప్పు ఉన్నాం గుర్తుపెట్టుకోండి. క్రియేట్ అక్కడ కాదు మోహన్ రెడ్డి. రికన్సిలేషన్ అకౌంట్ దీని కిందకు వస్తుంది. క్రియేట్ రికాన్ అకౌంట్ అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్, అక్కడ బ్రాకెట్ లో ఫస్ట్ కాన్ఫిగరేషన్ దగ్గర FS00 తర్వాత బ్రాకెట్ లో యాడ్ చేయండి. FS00 తర్వాత యాడ్ చేయండి. సో కంపెనీకి ముందుగానే పేమెంట్ చేశాడు కస్టమర్ అనేవాడు. సో కంపెనీ కస్టమర్కి అప్పు ఉంది కాబట్టి దీన్ని కరెంట్ లయబిలిటీస్ కింద తీసుకుంటాడు. కిందదేంటి? వెండర్ కి మనం ముందుగానే పే చేసాం అంటే ఏంటి? మన కరెంట్ అసెట్ అది. ఇది కరెంట్ అసెట్. సో కస్టమర్ అనేవాడు కంపెనీ ముందుగానే పే చేశాడు కాబట్టి కంపెనీ అప్పు ఉంటుంది కాబట్టి కరెంట్ లయబిలిటీ. తర్వాత వెండర్ అనేవాడికి కంపెనీ ముందుగానే పే చేస్తుంది కాబట్టి కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అసెట్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఈ 2 రికన్సిలేషన్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. వెళ్ళండి FS00. అది లాగౌట్ అయిపోయిందేమో, మళ్ళీ చేయండి. FS00 వెళ్ళండి. లాగౌట్ అయిపోయింది. చూడండి, చాలా ఈజీగా ఉంటుంది కాన్సెప్ట్. ఇంటర్వ్యూలో అడగరు ఈ కాన్సెప్ట్. యాక్చువల్గా ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడగరు అడ్వాన్స్ డౌన్ పేమెంట్స్, కస్టమర్ డౌన్ పేమెంట్స్ అంటే ఏంటి అనేది, దేనికి సంబంధించింది అనేది. బట్ మీకు తెలియాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో డౌన్ పేమెంట్స్ అనేవి కామన్ ఏ కంపెనీ అయినా సరే. కంపెనీ కూడా చూడండి ఫస్ట్. సో ఫస్ట్ కరెంట్ లయబిలిటీస్ లోకి వెళ్ళండి. క్రియేట్ పాయింట్ క్లిక్ చేయండి. నెంబర్ ఇవ్వండి. లాస్ట్ నెంబర్ తర్వాత నెంబర్ ఇవ్వాలి. అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్. అడ్వాన్స్ కరెంట్ లయబిలిటీ తీసుకున్నాము. కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. అడ్వాన్స్ కస్టమర్ అడ్వాన్సెస్ అని అక్కడ మొత్తం తీసుకోదు. క్యాపిటల్ యూజ్ చేయండి మోహన్ రెడ్డి, క్లారిటీ నీట్ గా ఉంటుంది. కస్టమర్స్ అడ్వాన్సెస్, లాంగ్ టెక్స్ట్, అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్. అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్స్. ఓకే, కంట్రోల్ డేటా. ఇక్కడ రికన్సిలేషన్ కాబట్టి రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. రికన్సిలేషన్ అకౌంట్ కస్టమర్ అయితే కస్టమర్ది చెప్పాను కదా, రికన్సిలేషన్ అన్నమాట. ఇది తీసుకోండి. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కి 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ చేంజ్ అవుతుంది. అకౌంట్ ఫర్ డౌన్ పేమెంట్ రిసీవ్డ్ అని ఉంటుంది చూడండి. 31 G031.
ఏంటి అకౌంట్ ఫర్ డౌన్ పేమెంట్ రిసీవ్డ్. రిసీవ్డ్ అంటే ఏంటి? కస్టమర్ దగ్గర నుండి కంపెనీ రిసీవ్ చేసుకుంది జిఎల్ అకౌంట్, దానికి సంబంధించింది కాబట్టి అది తీసుకుంటున్నాం. ఓకే, కంటిన్యూ సేవ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? కరెంట్ లైబిలిటీస్ లో పే చేయాలి కదా. అడ్వాన్స్ టు కరెంట్ అసెట్స్, లైబిలిటీ అయిపోయింది, అసెట్స్ లో చేయాలి. ఐఎమ్ సారీ, అసెట్స్. టైప్ డిస్క్రిప్షన్ లోకి రండి, కరెంట్ అసెట్స్ తీసుకోండి. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. అకౌంట్ నెంబర్ అడ్వాన్స్ టు వెండర్స్ కదా, అడ్వాన్స్ పెయిడ్ టు వెండర్స్ ఎట్లైనా ఓకే. ఓకే రైట్, ఇదనఫ్. కింద యాడ్ చేయండి అడ్వాన్స్ పెయిడ్ టు వెండర్స్. కంట్రోల్ డేటా. సో ఇక్కడ వెండార్ తీసుకోండి. రికన్సిలేషన్ అకౌంట్ దగ్గర వెండార్, ఇంతకుముందు కస్టమర్ తీసుకున్నాం, ఇక్కడ వెండార్ కాబట్టి వెండార్ తీసుకుంటున్నాం. లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఏమి ఇస్తున్నాం ఇక్కడ? డౌన్ పేమెంట్ మేడ్, మన డౌన్ పేమెంట్ వేరే వాళ్ళకి ఇచ్చాం, G026 ఇవ్వాలి. అకౌంట్ ఫర్ డౌన్ పేమెంట్ మేడ్ అంటే మీనింగ్ ఏంటి చూడండి, ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి, చెక్ చేసుకోండి. మాక్సిమం G001 ఉంటుంది, బట్ కొన్నిటికి చేంజ్ అవుతూ ఉంటాయి. సో అకౌంట్ ఫర్ డౌన్ పేమెంట్ మేడ్, మనం వెండార్ కి డౌన్ పేమెంట్ ఇచ్చాం, కంపెనీ వెండార్ కి డౌన్ పేమెంట్ ఇచ్చింది, అందువల్ల తీసుకుంటున్నాం. ఎంటర్ సేవ్. కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ స్టెప్. సో చూడండి, డౌన్ పేమెంట్ కస్టమర్ డౌన్, ఇంకొక 2 నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, కాపీ పేస్ట్ చేయండి. 2 కాన్ఫిగరేషన్స్. సో ఇదొకటి చేయాలి, ఇంకొకటి కూడా ఉంది. సో చూడండి, కస్టమర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్, అలాగే వెండార్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్, OBXR OBYR. సో కస్టమర్ డౌన్ పేమెంట్ చేసినట్లు అమౌంట్ పిక్ అవడానికి యాజ్ వెల్ యాజ్ ఇది రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వర్కౌట్ అవుతుంది. ఎనీవే ఫస్ట్ ఏంటి, మనకి స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ రావాలి. సో దానికోసం ఏం చేస్తాము, మనం ఏమైతే రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేసామో ఇవన్నీ అసైన్ చేయాలి. ఓకే, అలాగే స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ రావడానికి కూడా మనం చేస్తున్నాం. ఫస్ట్ కస్టమర్ డౌన్ పేమెంట్ మేడ్ కాన్ఫిగరేషన్ OBXR, వెండార్ డౌన్ పేమెంట్ మేడ్ OBYR. సో OBXR కి వెళ్ళండి. OBXR ఓకే, ఇక్కడ డి డ్రాప్ డౌన్ చేయండి. డి అంటే మీనింగ్ ఏంటి? డి అంటే కస్టమర్, కే అంటే వెండార్, ఏ అంటే అసెట్. మనం డిస్కస్ చేసాం ఇంతకు ముందు. క్లోజ్ చేయండి. సో డి అంటే కస్టమర్, తర్వాత స్పెషల్ జిఎల్ ఇండికేటర్. వీటిలో మీకు ఏం కావాలి? ఎగ్జాంపుల్ ఏ తీసుకున్నాం, ఏ అంటే థర్డ్ వన్ చూడండి, డౌన్ పేమెంట్. ఏ పైన డబుల్ క్లిక్ చేయండి. అకౌంట్ టైప్ డి, SGLIND అంటే ఏంటి? పైన SGLIND ఉంది, చూపించండి ఎల్లో లైన్. SGLIND పైన, అక్కడ కాదు, పైన. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అక్కడ కాదండి. డి తర్వాతే ఉందని. డి తర్వాత అయ్యో అంత దూరం ఎందుకు, సెకండ్ లైన్, డి తర్వాత లైనే SGLIND. డి తర్వాత అంటే అంత దూరం, మోహన్ రెడ్డి అంత దూరం ఎందుకు వెళ్తున్నారు? డి తర్వాత అంటే నెక్స్ట్ లైన్ అని చెప్తున్నాను నేను. డి తర్వాత లైన్ ఏముంది? డి ఎక్కడ ఉంది? అకౌంట్ టైప్ ఎక్కడ ఉంది? దాని తర్వాత లైన్ ఏముంది?
6 ఉంది చూడండి, దానిపైన SGL ఉందా? SGL అంటే ఇప్పుడు మామూలు D అంటే కస్టమర్, SGL అంటే స్పెషల్ GL ఇండికేటర్ అని అర్థం. సో ఇక్కడ ఏం తీసుకుంటారు, మనకి ఇన్వాయిస్ పైన ఏ కనిపించాలి. సో ఏ పైన డబుల్ క్లిక్ చేయండి, థర్డ్ వన్. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ అయింది, కంటిన్యూ చేయండి. సో ఇక్కడ రికాన్ అకౌంట్ అడుగుతుంది, కస్టమర్స్ సంబంధించినది కాబట్టి డ్రాప్ డౌన్ చేయండి. రికన్సిలేషన్ అకౌంట్ మనం ఫస్ట్ లో క్రియేట్ చేసాం. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ ఎక్కడ ఉంది నాకు చూపించాలి. డొమెస్టిక్ కస్టమర్ రికన్స్ 200 106 కరెక్ట్, అది ఇవ్వండి. తర్వాత స్పెషల్ GL ఇండికేటర్ దగ్గర రండి. స్పెషల్ GL ఇక్కడ మనము జస్ట్ నో క్రియేట్ చేశాం కదా, ఆ డ్రాప్ డౌన్ చేసి తీసుకోండి. జస్ట్ నో ఏం క్రియేట్ చేసాం మనం, ఇంకోటి క్రియేట్ చేసాం. అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్ అనేది క్రియేట్ చేసాం. అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్ ఇవ్వండి, సేవ్ చేయండి. సో ఇలా చేయాలి. సో కస్టమర్కి చేసాము అంటే రికన్సిలేషన్ అకౌంట్ యాడ్ చేసాము. తర్వాత స్పెషల్ GL జస్ట్ నో మళ్ళీ మనం స్పెషల్ GL సంబంధించిన కాన్ఫిగరేషన్ కోసం ఒక GL అకౌంట్ క్రియేట్ చేసాం కదా, అడ్వాన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ కస్టమర్ అనేది జస్ట్ నో క్రియేట్ చేసాం. ఈ 2 GL అకౌంట్స్ కూడా అసైన్ చేసాం OBXR లో. నెక్స్ట్ ఏమైంది, కస్టమర్కి అయిపోయింది. నెక్స్ట్ వెండర్ చేస్తున్నాం, వెళ్ళండి. కాన్ఫిగరేషన్ ఏముంది, OBYR చూపించండి. 4th స్టెప్ OBYRకి వెళ్ళాలి. ఎక్కడుంది OBYR చూపించండి ఒకసారి, మన స్లైడ్ లో ఉంది కదా, MS చూడండి. OBYR వెండర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్, కస్టమర్ అయిపోయింది, థర్డ్ వన్. 4th వన్ చేస్తాం, OBYR వెళ్ళండి. /n OBYR కరెక్ట్ గా ఇవ్వాలి మోహన్ రెడ్డి. సో K అంటే మీనింగ్ ఏంటి, ఎవరు చెప్తారు? వెండర్. K అంటే వెండర్. సో మీకు ఇన్వాయిస్ పైన స్పెషల్ GL ఇండికేటర్ ఏం కనిపించాలి, ఏ కనిపించాలి. ఏ అంటే డౌన్ పేమెంట్ ఆన్ కరెంట్ అసెట్. 1 minute లైన్ లో ఉండండి. ఓకే, డౌన్ పేమెంట్ దానిపైన క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. ఇక్కడ డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోండి. ఫస్ట్ లో క్రియేట్ చేస్తాం మనం, అది ఇవ్వాలి. ఇక్కడ స్పెషల్ GL దగ్గరికి వెళ్ళండి. స్పెషల్ GL జస్ట్ నో క్రియేట్ చేసాం కదా, అది ఇవ్వండి. అది కాదు, అది కాదండి మోహన్ రెడ్డి గారు, మనం క్రియేట్ చేసింది ఇది కాదు కదా. జస్ట్ మేము క్రియేట్ చేసాము కస్టమర్ వెండర్ డౌన్ పేమెంట్ మేడ్ కోసం ఒకటి క్రియేట్ చేసాం. అడ్వాన్స్ పెయిడ్ టు వెండర్ 100 200 110 కరెక్ట్ గా ఇవ్వాలండి. మీరు రాంగ్ ఇస్తే అవ్వదు, ముందే చెప్తున్నా. ఓకేనా? One minute. సేవ్ చేయండి. సో ఫస్ట్ టైం ఇచ్చాం డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇచ్చాం. తర్వాత అడ్వాన్స్ పెయిడ్ టు వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇచ్చాం. సో వెండర్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్ కూడా చేసాం. నెక్స్ట్ వెండర్ డౌన్ పేమెంట్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలో చూడండి. నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, పేస్ట్ చేస్తున్నాను. P కోడ్
వన్ మోర్ టీ కూడా వెండర్ కి కస్టమర్ కూడా చేస్తాను, లైన్ లో ఉండండి 1 minute. కస్టమర్ డౌన్ పేమెంట్ సో వెండర్ డౌన్ పేమెంట్ ఎలా పోస్ట్ చేయాలి, కస్టమర్ డౌన్ పేమెంట్ ఎలా పోస్ట్ చేయాలి చూడండి. సో వెండర్ డౌన్ పేమెంట్ OB48, కస్టమర్ డౌన్ పేమెంట్ F-29 సారీ F-48, వెండర్ డౌన్ పేమెంట్ F-48, కస్టమర్ డౌన్ పేమెంట్ F-29 తో చేయాలి. వెళ్ళండి ఫస్ట్ F-48 వెళ్ళండి, చూడండి ఎలా చేస్తామో చూడండి. డెడ్ ఈజీ కాన్సెప్ట్ ఇది. ఓన్లీ 4 to 5 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి అంతే. ఇచ్చారా? డాక్యుమెంట్ టైప్ కేజీ ఎంత వచ్చింది కదా, డేట్ ఇవ్వండి. వెయిట్ ఇక్కడ వెండర్ తీసుకున్నాం. రైట్ సైడ్ స్పెషల్ GLIND ఉంది, అక్కడ ఏ అని టైప్ చేయండి. స్పెషల్ GLIND ఏ తీసుకోండి. ఏలో చూడండి 2 ఉన్నాయి, డి ఉంది, కే ఉంది. సో కే అంటే వెండర్, డి అంటే కస్టమర్. సో కే సెలెక్ట్ చేసుకోండి, కింద సెకండ్ లైన్ సెలెక్ట్ చేసుకోండి, అది ఇవ్వాలి. డబుల్ క్లిక్ చేయండి అక్కడ. తర్వాత కిందకి రండి, బ్యాంక్ అకౌంట్. సో అకౌంట్ తీసుకోండి, ఏదో ఒక బ్యాంక్, ఏ బ్యాంక్ ద్వారా పే చేస్తారా బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. నెక్స్ట్ అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఎంత పే చేస్తున్నారు వెండర్ కి డౌన్ పేమెంట్ 10,000. మీ ఇష్టం, మీరు ఎంత అయితే అంత. ఓకే, ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే మీనింగ్ ఏంటి? అమౌంట్ కాపీ. ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ప్లస్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. ప్లస్ ఇచ్చేసి ఎంటర్ చేయండి. ఎంటర్. మీరేం టైప్ చేస్తారు చేయండి. మీరేం చేయలేదు అందువల్ల ఏదో టైప్ చేయండి సార్ అక్కడ. వెండర్ డౌన్ పేమెంట్ మేడ్. ఎంటర్ చేసి పైన టాప్ లో డాక్యుమెంట్ ఉంది చూడండి, టాప్ లో డాక్యుమెంట్ లోకి వెళ్ళండి. సిమ్యులేట్. స్పెషల్ GL ఇండికేటర్ యాడ్ అయిందో లేదు ఎవరు చెప్తారు? అదిగో 29. స్పెషల్ GL ఇండికేటర్ అనేది యాడ్ అయింది అనమాట. మీరు ఇన్వాయిస్ అర్థమవుతుంది కదా, అది ఈ ప్రాసెస్ ఈ ఇన్వాయిస్ చూడగానే మీరు ఏమనుకుంటారు? ఓహో వెండర్ కి మనం డౌన్ పేమెంట్ చేసాము, దానికి సంబంధించిన ఇన్వాయిస్ అని అర్థమవుతుంది. ఎలా చెప్తారు? 29A ఉంది. ఏ అంటే ఏంటి? అది స్పెషల్ GL ఇండికేటర్ అని అర్థం. ఓకే, సేవ్ చేసేయండి. ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. గ్లోబల్ కంపెనీ కోడ్ BIRE ఈజ్ నాట్ సపోర్టెడ్. ఏంటిది ఎర్రర్? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు ఇది? OX50 తో ఒకసారి చెక్ చేసుకోవాలి సార్ కంపెనీ కోడ్. OX50 తో కంపెనీ కోడ్ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి. గ్రూప్ ఆఫ్ కంపెనీ డిలీట్ చేశారు. కంపెనీ గ్లోబల్ కంపెనీ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ. వెళ్ళండి, ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎక్కడ క్రియేట్ చేస్తాము? OX15 ఇన్వెంటరీకి వెళ్ళండి. ఎవరు దరిద్రులు డిలీట్ చేశారు, ఏం చేస్తాం? ఇన్వెంటరీ మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? కంపెనీ పేరేంటి? అక్కడ ఏమో చూడండి, సేమ్ అదే ఇవ్వాలి. ఏదైతే డిలీట్ అయిందో అదే ఇవ్వాలి. బ్యాక్ ఎందుకు వెళ్తారు మోహన్ రెడ్డి? ఆ సెషన్కి వెళ్ళండి. బ్యాక్ వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఆ సెషన్ కూడా ఓపెన్ చేస్తుంది కదా, అక్కడ వెళ్ళండి. మినిమైజ్ చేశారు కదా, అది ఓపెన్ చేయండి. ఎర్ర ఏమని వస్తుంది పేరు అక్కడ? సార్ ఒకసారి పొజిషన్ లోకి వెళ్ళి చూస్తానండి, అసైన్మెంట్ ఏమైనా మిస్ అయిందంటే. గ్రూప్ ఆఫ్ కంపెనీ మిస్ అయితేనే వస్తుంది, ఏం కాదు, చేయండి. మనం క్రియేట్ చేస్తే సరే, మనం క్రియేట్ చేస్తే ఏమవుతుంది? ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విత్ ది సేమ్ క్యాన్. ఎవరు డిలీట్ చేశారండి? మార్నింగ్ బ్యాచ్ కూడా అయిపోయింది, ఎవరు చేశారు, మనం ఏం చేయలేము. ఏం కాదు, మీరు సెకండ్ టైం చేస్తే ఏమవుతుంది? ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విత్ ది సేమ్ క్యాన్ వస్తుంది అంతే. నా ప్రాబ్లం ఏముంది? ఇంకా డోంట్ వరీ, చేయండి.
క్రింద ఓపెన్ చేయండి ఫస్ట్ ఆ కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ నేమ్ చూడండి మోహన్ రెడ్డి. మినిమైజ్ చేశారు మీరు. అయ్యో ఇక్కడ చూడండి, ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ రాలేదు. ఇవ్వండి, ఫస్ట్ నుంచి వెళ్ళండి, చేయండి. గ్రూప్ గుర్తుందా? గ్రూప్ ఆఫ్ కంపెనీ గుర్తుందా మీకు? బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీ సార్. అది ఏమి ఇచ్చారు కరెక్ట్ గా చెప్పాలి. బిర్లానే సార్, BIRLA బిర్లా. వెళ్ళండి, చేయండి, న్యూ ఎంట్రీ వెళ్ళి క్రియేట్ చేయండి. BIRLA ఇవ్వండి. మిగతావన్నీ యాసిడ్ ఇచ్చేయండి. ఏదో ఇవ్వండి పర్లేదు. బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీ టైప్ చేయండి. కింద ఏమి ఇచ్చినా పర్వాలేదు. కంపెనీ కోడ్ చేంజ్ చేయకుండా అడ్రస్ టు పోస్ట్ బాక్స్ నెంబర్ ఇవన్నీ మార్చుకోవచ్చు మనం. గ్రూప్ ఆఫ్ కంపెనీ నేమ్ చేంజ్ చేయకుండా. సేవ్ చేయండి, అన్ని చేయండి. డేటా వాస్ సేవ్డ్. సో ఎంట్రీ మనం చెక్ చేద్దాం. ఈ సెషన్ మళ్ళీ ఎంట్రీ పోస్ట్ చేయాలి. F-48 వెండర్ డౌన్ పేమెంట్ మేడ్ /n F-48 డేట్ ఇవ్వండి. వెండర్ తీసుకోండి. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఇవ్వాలి మోహన్ రెడ్డి. ఏ టైప్ చేస్తాం? సో కే తీసుకుంటున్నాం. కే అంటే వెండర్, డి అంటే కస్టమర్. ఓకేనా? ఇచ్చారు, కరెక్టే ఇచ్చారు. ఓకే ఫైన్, వెళ్ళండి. తర్వాత అమౌంట్ ఎంత వాల్యూ ఇస్తారు, ఎంత పే చేస్తున్నారు వెండర్ పేమెంట్. అమౌంట్ ఎంత పే చేస్తున్నారు. ఎంటర్, స్టార్ ఇవ్వండి, ప్లస్ ఇవ్వండి కింద. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ చేయండి. స్పెషల్ ఇండికేటర్ ఉంది కదా, సేవ్ చేయండి. సేవ్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ 3,509. ఓకేనా? వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1M వెళ్ళండి. /n FBL1M. వెండర్ తీసుకోండి. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి, నో ఇష్యూ. ఇక్కడ మనకి స్పెషల్ జిఎల్ ఇండికేటర్ కనిపిస్తుందా లేదా? అక్కడ లేఅవుట్ లోకి వెళ్ళండి, చేంజ్ లేఅవుట్కి వెళ్ళండి. చేంజ్ లేఅవుట్ ఎస్ దగ్గర కనిపించాలి కదా. ఏ వెండర్ తీస్తున్నారు మీరు? వేరే వెండర్ తీస్తున్నారు. కరెక్ట్గా ఇవ్వండి వెండర్. ఈరోజు డేట్ ఏనాది? 13 కాదు, ఈరోజు డేట్ ఇవ్వండి. 18 ఇచ్చారు, వేరే వెండర్ తీస్తున్నారు మీరు. ఎగ్జిక్యూట్ చేయండి, కరెక్ట్గా ఇవ్వండి. 13 డేట్ ఇది కాదు కదా మనం పోస్ట్ చేసింది. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే వెండర్ చూడండి, 20 కాదు, వేరే నెంబర్ ఇవ్వండి. 20 అయినా పోస్ట్ చేసింది మీరు. ఓకే, 20 అయ్యి ఉండొచ్చు. కరెక్టే మీరు చేసింది, వెరీ గుడ్, కరెక్టే. వెయిట్ చెప్తాను. 20. మరి ఎందుకు కనిపించలేదు? ఎవరు చెప్తారు? కిందకి రండి, డౌన్ కి రండి. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ దగ్గర కే ఇవ్వలేదు. ఇక్కడ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ లాస్ట్ లో ఉంచుండ తీసుకోవాలి మోహన్ రెడ్డి. లాస్ట్ లో కనిపిస్తుంది స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్, తీసుకోండి. ఇది ఇవ్వకపోతే కనిపించదు మనకి. ఎగ్జిక్యూట్ చేయండి, ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చిందా? స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ వచ్చిందా? 18 డేట్ చూడండి, పైన చూపించండి, ఏ ఉంది చూడండి. ఏ డేట్ తర్వాత ఏ ఉంది చూసారు? అది క్లియర్ కదా? అర్థమైందా లేదా? క్లియర్ సార్. అర్థమైందా? ఇది ఓన్ గా ఎంతమంది క్లియర్ చేయగలరు ఈ ఇన్వాయిస్?
ఓన్గా ఎంతమంది క్లిక్ చేయగలరు? ఎవరు చేయలేరా? అపర్ణ గారు చేస్తారంట. ఎవరు సమ్మన్ హ్యాండ్ రైజ్ చేస్తారు. ఇంకెవరు ఎంతమంది చేయగలరు ఓన్గా ఇన్వాయిస్ క్లియరింగ్? మీకు చాలా చెప్పాను కదా. శిల్పారెడ్డి. ఓకే, ఎనీవే ఫైన్. నెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్ కూడా మనం చేద్దాం. కస్టమర్ డౌన్ పేమెంట్ కూడా చేద్దాం. వెళ్ళండి. కస్టమర్ డౌన్ పేమెంట్ టీ కోడ్ ఏముంది ఇక్కడ? F-29. కస్టమర్ డౌన్ పేమెంట్ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తున్నాం. F-29కి వెళ్ళండి. మార్నింగ్ బ్యాచ్ వాళ్ళు చేసేసారు, క్లియరింగ్ కూడా చేసేసారు. నేను ఓన్లీ పోస్టింగే చెప్పాను. F-29 డ్రాప్ డౌన్ చేయండి. ఓకే, స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ ఇవ్వాలి కదా. అలా కాదు, మీరు ఏ టైప్ చేయాలి అలా తీసుకోకూడదు. డైరెక్ట్గా క్లోజ్ చేయండి. అది ఏ తీసుకోండి, మీరు క్లోజ్ చేయండి. ఏ టైప్ చేయండి అక్కడ. సో డి అంటే కస్టమర్ తీసి ఇవ్వండి. ఎంటర్ చేయండి. కస్టమర్ డౌన్ పేమెంటా? డాక్ సిమ్యులేట్. చూసారు, ఇక్కడ కూడా స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అనేది కనిపిస్తుంది. 40 డెబిట్. కస్టమర్ కంపెనీ పే చేస్తారు కాబట్టి డెబిట్ అయ్యింది. సురేష్ అంట. ఓకేనా? సో 19A. ఏ అంటే మీనింగ్ ఏంటి? డౌన్ పేమెంట్ చేశారు కస్టమర్ అని అర్థం. ఓకేనా? కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N వెళ్ళండి. FBL5N సేవ్ చేసి ఎంట్రీ పోస్ట్ అయింది. FBL5N. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ కనిపించట్లేదు. ఏం చేయాలి మనం? FBL5 లో కింద స్పెషల్ ఇండికేటర్ సెలెక్ట్ చేయండి. FBL5 లో స్పెషల్ ఇండికేటర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. ఇక్కడే బ్యాక్ వెళ్ళాలి. లాస్ట్ లో ఉందా? స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ చేశారు అయినా కనిపించలేదు. ఎగ్జిక్యూట్ చేయండి. ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి అయినా కనిపించలేదా? చేంజ్ లేఅవుట్కి వెళ్ళాలి. చెప్పాను కదా, మర్చిపోకూడదు. చేంజ్ లేఅవుట్కి వెళ్ళండి. ఆ రోబిక్స్ క్యూ సింబల్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. చేంజ్ లేఅవుట్ ఎక్కడ వస్తుంది? ఆ రోబిక్స్ క్యూ ఉంది మోహన్ రెడ్డి, మనం చెప్పాను ఆల్రెడీ, మర్చిపోతున్నారు. క్యూబ్స్ క్లిక్ చేయండి. చేంజ్ లేఅవుట్. అక్కడ రైట్ సైడ్ చెక్ చేయండి. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఎక్కడ ఉందో చూడండి. స్పెషల్ జిఎల్ ఐఎన్డి అని ఉంటుంది చూడండి. వెయిట్ స్పెషల్ జిఎల్ అదే 1 అని చూస్తారా? అది అటువైపు మూవ్ చేయండి. కాపీ చేయండి. వచ్చేసిందా? యాడ్ అయిందా? లాస్ట్ లో ఉంది చూడండి. లాస్ట్ లో దానికి ఆ లైన్ అక్కడ కాదు, రైట్ సైడ్. ఇంకా రైట్ సైడ్ రా మోహన్ రెడ్డి. దాని తర్వాత ఆ లైన్ తర్వాత అయ్యో
అక్కడే ఉంది, ఏముంది అది చూసారా, యాడ్ అయిందా లేదా? ఎస్ సార్ నో? కనిపిస్తుంది సార్ నాకు. యాడ్ అయింది సార్. కనిపిస్తుంది కదా, ఫైన్, నో ఇష్యూ. సో మనం ఏం చేసాము, వెండార్ కి సంబంధించిన ఒక ఇన్వాయిస్ ని క్రియేట్ చేసాం, డౌన్ పేమెంట్, యాజ్ వెల్ యాజ్ కస్టమర్స్ కి సంబంధించింది కూడా ఒకటి క్రియేట్ చేసాం. సో దీన్ని మీరు ఏం చేయాలి, క్లియరింగ్ చేయాలి. సో మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఒకరు బాల అనే పర్సన్ ఇండివిజువల్ గా వర్క్ చేస్తున్నారు. ఆయన చెప్పారు ఒక క్లాస్ సపరేట్ గా, ఆ వీడియో మీకు చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను. అది చూసి మీరు ఇన్వాయిసెస్ క్లియర్ చేయాలి, నేను చెప్పను, మీరే చేయాలి. చేయగలరా? ఓన్లీ ఎంతసేపు పడుతుంది? సో ఈ వీడియో నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను, యాజ్ వెల్ యాజ్ ఇన్వాయిసెస్ అన్ని పోస్ట్ చేశాను. ఇవి ఇంటర్వ్యూలో ఏమి అడగరండి, ఓన్లీ మిమ్మల్ని ఏమడుగుతారు, వాట్ ఈస్ మీన్ బై వెండార్ డౌన్ పేమెంట్. వెండార్ డౌన్ పేమెంట్ అంటే ఏం చెప్తారు? వెండార్ డౌన్ పేమెంట్ ఈస్ నథింగ్ బట్ అడ్వాన్స్డ్ డౌన్ పేమెంట్స్. అడ్వాన్స్ డౌన్ పేమెంట్స్, డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అంటారు. సో కస్టమర్ అయినా అంతే, వాట్ ఈస్ మీన్ బై కస్టమర్ డౌన్ పేమెంట్స్ అంటే కస్టమర్ డౌన్ పేమెంట్ ఈస్ నథింగ్ బట్ అడ్వాన్స్డ్ డౌన్ పేమెంట్స్. డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అని చెప్తారు. అంతే, అదొకటే క్వశ్చన్, ఇంకేం ఉండదు. ఇంటర్వ్యూలో ఇవేమి రేట్ చేయరు, ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ రేట్ చేయొచ్చు, అంతే. క్లియర్ కదా? సో క్లియరింగ్ మీరు చేయాలి ఓన్ గా. మార్నింగ్ బ్యాచ్ వాళ్ళు చేసేసి ఆల్రెడీ నాకు స్క్రీన్ షాట్ కూడా పెట్టేస్తారు, చాట్ బాక్స్ లో ఉన్నాయి. సో మీరు క్లియరింగ్ మీరు ఓన్ గా చేయాలి. ఓకేనా? క్లియర్ కదా? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్ ఆల్.